కామాక్షి కేర్ హాస్పిటల్, ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్, చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను, సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్, జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఆర్బీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు ప్రకాశం భవనంలో ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు. ఒంగోలు రిమ్స్ లో ఈ హాస్పిటల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. ఒంగోలు ప్రకాశం భవనంలో ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు. ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ప్రకాశ భవనం స్పందన బిల్డింగ్ లో వాల్మీకి జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ జె వెంకటమురళి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుప్పం ప్రసాద్ మరియు జిల్లా అధికారులు, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దల జాయింట్ కలెక్టర్ గారికి పుష్పని ఈసీ వెల్ఫేర్ అప్పగిస్తున్నాను. సార్ గారు సార్ ఈ పండుగకి కోరుతున్నాను. అదేవిధంగా మన వాళ్ళు మన నాయకులు ఎవరు మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ రోజు అంటే ఈ రోజు కాదు, ప్రతి సంవత్సరం ఈ రోజు మనము జరుపుకుంటున్నటువంటి పండుగ వాతావరణం వాల్మీకి జయంతిని ఎంతో మంది నాయకులు వాళ్ళు చేసినటువంటి సేవలకు, స్వాతంత్ర దినం రాకముందు కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వాల్మీకి బోయలన్నటువంటి వాళ్ళు మొదట స్వాతంత్ర సంగ్రామ పేరుని పోగించి దేశ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిల్లో రాత్రికి ఎందుకు వీరు మాత్రమే పరిపాలనా రంగంలోనూ లేదా సేవా రంగంలోనూ పౌరుషంగా ఉండేటటువంటి వాల్మీకి సంబంధించినటువంటి వారు ఎందుకు చేస్తున్నారు అంటే కనుక వీరు ధైర్యవంతులు. మొదటి నుంచి కేవలం మన పురాణాలను లేదా ఏన్షియంట్ పీరియడ్ నుంచి మనం భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తే వీళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు ఇట్లా వర్ణాలను విభజించడం జరుగుతూ ఉంది. సో దాంట్లో శూద్రులుగా ఉన్నటువంటి ఈ అందరూ కూడా మొదటగా ఉన్నటువంటిది వేట ప్రధానమైనటువంటి వృత్తి. భారతదేశ సింధు నాగరికత మనలో ఉన్నటువంటి సింధు నాగరికత కాలం నుంచి అధ్యయనం చేస్తే వేట అనేటటువంటిది ప్రధాన వృత్తి. ఇక్కడ కేవలం వాల్మీకి వేటగాడు. ఇందాక మన సీనియర్ నాయకులు, బీసీ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు గారు చెప్పినది చాలా అక్షర సత్యాలు. అది కేవలం వాల్మీకి నాయకుడు అంటే వాల్మీకి అనేటటువంటి ఒక వ్యక్తి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది ఒక పీఠంగా లేదా ఆయన ఆ పీఠం యొక్క సేవలు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు సంస్కృతి, అమ్మ అంటే ఎవరు, తమ్ముడు అంటే ఎవరు, భార్య అంటే ఎవరు, ఆ విలువలను ప్రదర్శిస్తూ పోయి వాల్మీకి యొక్క పీఠము రామాయణాన్ని యొక్క వాల్మీకి కేవలము ఒక దొంగగా తర్వాతి తరాల వారు చిత్రీకరించడము, కొన్ని కథలు ఎప్పుడైనా సరే వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కథలు ప్రాచుర్యంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయి తప్ప చారిత్రక ఆధారాలను మనం పురస్కరించుకొని మాట్లాడితే ఇది ఒక పీఠంగా, ఒక సంఘ సంస్కర్తగా ఆనాడే మానవ విలువలను భారతదేశ సమాజానికి అందించినటువంటి మహోపకారమైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఒక పీఠంగా అయి ఉండొచ్చు. వ్యాస భగవానుడిలాగానే ఈయన కూడా ఒక పీఠంగా అయి ఉండొచ్చు. ఈరోజు ఒక మనిషి ఎలా జీవించాలా అనేది ఆ రోజు వాల్మీకి గారు రామాయణంలో రాయటం జరిగింది. ఒక
తండ్రి చెప్పిన మాట ఎంత కష్టమైనా ఎలా నెరవేర్చాలని రాముడి ద్వారా చూపించడం జరిగింది. అంతేవిధంగా ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది రామలక్ష్మణుడు గురించి చూపించారు. ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎంత కష్టమైన ఒక మనిషికి ఒకే భార్య, ఒక హిందూ సాంప్రదాయాన్ని కాకుండా ఒక మనిషి ఎలా ఉండాలి అనేది కూడా ఆ రోజు మనకి వాల్మీకి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మనందరం వారు చెప్పిన విధానంలోనే మనందరం కూడా నడవటం జరుగుతాం. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి రోజు, ఎందుకంటే ఈ వాల్మీకులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఈసారి వారి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా చైర్మన్గా డాక్టర్ మసూద్ గారిని కూడా వేయటం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా బీసీ కులాలందరికీ కూడా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారిని ఎప్పుడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలకు అండగా ఉంటూ వారికి ప్రతి విషయంలో కూడా వారికి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆదిమూలపు సురేష్ మంత్రులు కానీ అందరూ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బీసీలకు అండగా ఉంటారని తెలియవస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు. ఇట్లాంటివి నిర్వహించడం అనేది ఒక రకంగా స్ఫూర్తినివ్వడం, స్మరించుకోవడం, భావితరాలకు ఒక స్ఫూర్తినివ్వడం. అంటే మహాభారతం జరిగి అప్రాక్సిమేట్గా 3000 సంవత్సరాలు అని మనం అనుకుంటే అంతకన్నా ప్రాచీనమైనది రామాయణ కాలం, రామాయణ రచన. అంటే అప్రాక్సిమేట్గా 4000 సంవత్సరాల ప్రాచీనమైనదిగా మనం గుర్తించవచ్చు. ప్రీతమ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆదికవి అంటే సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని రచించినటువంటి చారిత్రక ఆధారాలని పరిశీలిస్తే ఇదే ఆది కావ్యం, ఇదే మహాకావ్యం సంస్కృతంలో ఈ హిందూ దేశంలో మొట్టమొదటి కావ్యం, మొట్టమొదటి రచన. అటువంటి ఆదికవి ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఇందాక ఒక వక్త మాట్లాడుతూ ఈనాడు సమాజంలో ఉన్నటువంటి కులాలు వర్గీకరణ 4000 సంవత్సరాల క్రితం ఉండకపోవచ్చు, అక్షర సత్యం. ఆనాటికి ఈనాటికి మార్పులు చాలా ఉండొచ్చు. ఇప్పుడు సుమారుగా చరిత్రను పరిశీలిస్తే 2000కు పైగా కులాలు ఉన్నట్టుగా భారతదేశంలో చరిత్ర చెప్తా ఉంది. మరి 4000 సంవత్సరాల క్రితం వర్ణ విభజన ఎక్కువగా ఉన్న కాలం, అందులో ఇన్ని వేల కులాలు ఉండకపోవచ్చు. అయితే ఏది ఏమైనా ఆయన వృత్తిని బట్టి, ప్రవృత్తిని బట్టి, పరిస్థితిని బట్టి చూస్తే వెనుకబడిన వర్గాలకు చెందినవాడు. ఈనాడు మనం సమాజంలో ఏదైతే వాల్మీకి బోయగా చెప్పుకుంటున్నామో ఆ కులానికి చెందినవాడుగా గుర్తించడంలో ఎటువంటి సంశయం ఉండకూడదు. అలాంటి వ్యక్తి ఆదికవిగా మారి సంస్కృతాన్ని అభ్యసించి, అంటే మనం ఈనాటి రోజుల్లో చెప్పాలంటే మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఆ చదువు ద్వారా, విద్య ద్వారా, తనకున్నటువంటి విద్వత్తు ద్వారా ఎంత పేరు గడించి ఇన్ని వేల సంవత్సరాలైనా ఒక వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్ట ఏమాత్రం వన్నె తగ్గకుండా ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. హిందూ దేశంలో రాముడు లేని హిందూ మతం ఉండదు. రాముడు రామాయణ కావ్యం లేకుండా రాబోయే వేల సంవత్సరాలు కూడా, లక్షల సంవత్సరాలు కూడా అటువంటిది జరగదు. అది ఉన్నంత వరకు వాల్మీకి ఉంటాడు, గుర్తుంటాడు, స్ఫూర్తినిస్తాడు. అయితే రాబోయే తరాలు, ఈరోజు ఉన్నటువంటి తరాలు ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన విద్య ద్వారా ఏ విధంగా వేల సంవత్సరాలు కీర్తించబడతాడు, అతనికి ఏ విధంగా నీరాజనాలు పడుతుంది సొసైటీ అనేది స్ఫూర్తిని పొంది మన వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా చదువు అనే ఆయుధం ద్వారా చీకటిని తొలగించుకొని ఉన్నతమైనటువంటి ఒక
టాలెంట్ని పొంది సమాజంలో వాళ్ళ హక్కుని అన్ని రకాలుగా సామాజిక హక్కు, రాజకీయ హక్కు సాధించుకొని వాళ్ళు భావితరాల్లో ఒక స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఈనాటి యొక్క విశేషమైన గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఇందాక మళ్ళీ చెప్తూ వాల్మీకి దాదాపు 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణాన్ని మనకు చాలా చెప్పాలంటే సంస్కృతంలో అది దృశ్య రూపంలో చిత్రీకరించినటువంటి ఒక ఇతిహాసం. అంటే వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆయన సంహారం చేశారు, రామాయణం అనే రూపంలో మనకు అందించారు. ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఈరోజు భారతదేశంలో నివసించే వారికే కాకుండా ప్రపంచంలో భారతీయులు ఎక్కడ నివాసం ఉంటున్నా వాళ్ళందరూ కూడా దాంట్లో ఏవైతే అంశాలని ఆయన మనకు తెలియపరిచారో, వ్యక్తపరిచారో అవన్నీ కూడా ఆదర్శంగా మనం తీసుకుని పాటించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అంత గొప్ప విలువ ఉంది. అట్లాగే మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే దానికి ఆధారాలు మనకు వేదాల్లో, ఉపనిషత్తుల్లో, ఆ తర్వాత పురాణాలు, ఇతిహాసాల్లో, శాస్త్రాల్లో కనిపిస్తుంది. వీటన్నిటి యొక్క సారమే మన యొక్క జీవన విధానమని. మరి అట్లా చూసినప్పుడు రామాయణంలో కూడా వాల్మీకి మరి అంత చక్కగా దాన్ని ఆయన రచించారంటే ఆయన విద్వత్తు కానీ, ఆయన ప్రజ్ఞా శక్తి కానీ, అట్లాగే దాన్ని ఒక కావ్యంలాగా సృష్టించాలంటే ఎంత ఊహాజనితమైనటువంటి శక్తి ఉండాలో కూడా ఊహించండి. మనకు వాల్మీకి చెప్పారు 4000 సంవత్సరాల క్రితం మానవ సంబంధాలు ఎలా ఉండాలి. ట్రూ ఎగ్జాంపుల్ ఈవెన్ టుడే. సో మానవ సంబంధాలు అంటే మనం బ్రాడ్గా ఆ రోజుల్లో మరి రాజు ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి, అట్లాగే ప్రజలు కూడా రాజ్యం పట్ల ఎలా ఉండాలి, రాజు పట్ల ఎలా ఉండాలి, తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి సంబంధం ఉండాలి, అట్లాగే అన్నదమ్ముల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి. ఇప్పుడు అన్నదమ్ములు అంటానే ఎలాంటి సంబంధం అంటానే మనకు ప్రతీక అంటే ఏమంటాం, సింబాలిక్గా ప్రతీకాత్మకంగా రామలక్ష్మణులు అంటాం. అన్నదమ్ములు అంటే అలా ఉండాలి. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే సీతారాములాగా ఉండాలంటాం. తల్లిదండ్రుల మధ్య సంబంధం ఎలా ఉండాలంటే రాముడికి దశరథుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలి అలా ఉండాలని మనం అనుకుంటున్నాం, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. గురువుకు శిష్యుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలంటే మరి ఈ మొత్తం మీద మరి రామలక్ష్మణులు ఇంకా భరత శత్రుఘ్నులు ఈ నలుగురు, మరి వశిష్ఠుడికి గురువు ఏ రకమైనటువంటి సంబంధంతో ఉన్నారు. చిన్న వయసులోనే వశిష్ఠుడు ఏదో కొన్ని యజ్ఞ ఏకాదశి చేస్తుంటే రాక్షసుడికి ఇబ్బంది పెడితే వీళ్ళు గురువుకి వెళ్ళి సహాయం చేస్తారు, అంటే గురువుకి సహాయం చేయాలంట. సో ఇట్లా స్నేహ సంబంధం ఎలా ఉండేది అంటే రాముడికి సుగ్రీవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. సో ఇట్లా రామాయణంలో ఈరోజు కూడా నిత్యం మన మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉండాలి అని ప్రామాణికంగా అనుకుంటే రామాయణంలో మనకు కనిపిస్తాయి. ఒంగోలు రిమ్స్ లో ఈ హాస్పిటల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్. ఒంగోలు రిమ్స్ లో ఈ హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్. మినిస్ట్రీ స్టాఫ్ కావచ్చు, సబార్డినేట్ స్టాఫ్ కావచ్చు, ప్రధానంగా ఎవరు కూడా గవర్నమెంట్లో పనిచేసేటప్పుడు మనమంతా ఒక ఇనర్షియా, మాకు
తీసుకురావాలని ప్రయత్నం చేసే తప్ప మన కుటుంబం బాగా జీవించడానికి సొసైటీలో గవర్నమెంట్ సెక్టర్లో ఏదైనా ఒక పెద్ద జాబ్ ఉంటే, మంచి జాబ్ ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. సో ఆ క్రమంలో మనం ఇట్లా ఈ పర్సనల్ ప్రొఫెషనల్ సెక్టర్లో మనం విషయస్గా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్నాము, దాని ద్వారా నాకు ఒక ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉంది, నా కుటుంబం నేను సురక్షితంగా జీవించడానికి ఇబ్బంది ఏమి లేదు, ఇంత భరోసా ఉన్నప్పుడు లైఫ్కి సంబంధించి ఆ ప్రొఫెషన్లో కూడా కొంత చేయాలని కమిట్మెంట్ లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి ప్రయోజనం ఉంది అని చెప్పి మనం అనుకున్నాక దాన్ని మనం తొందరగా అలవర్చుకొని ఆ ఫలితాలు మనం సమాజానికి ఇవ్వాలి. దీంట్లో నష్టమేమి? బెటర్ మేనేజ్మెంటే కదా, బెటర్ రిజల్ట్సే కదా, అంత ఆటోమేషన్ కదా. ప్రభుత్వం కూడా ధీటుగా ఒక కొన్ని సెక్టర్స్లో ప్రైవేట్ సెక్టర్కి పోటీగా సర్వీసెస్ డెలివరీ చేయాలి. అందుగురించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొత్తగా మరి ఎన్నో టూల్స్ అన్నీ కూడా అప్లై చేస్తున్నాం. విలేజ్ వార్డ్ సర్టిఫికేట్ లెవెల్ తీసుకోండి. ఈరోజు గతంలో నేనే చూసాను, ప్రభుత్వంలో ఉన్నా, ఒక రేషన్ కార్డు పెట్టుకుంటే కార్డు అడిగేది తిరిగేవాళ్ళు. ఇప్పుడు 10 రోజుల్లో ఇంటికి తీసుకుని ఇస్తున్నాం కార్డు. 10 రోజులు కూడా లేదు, 20 నిమిషాలు 30 నిమిషాలు పోటీలు పడి. సో ఇట్లాంటి సర్వీసులు అన్నీ కూడా ఈ రోజున మనం గవర్నమెంట్ ఇవ్వగలుగుతాం. దానికి కారణం టెక్నాలజీనే. అట్లాగే మరి మెడికల్ అండ్ హెల్త్లో కూడా అంతే. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దాన్ని బాధ్యతాయుతంగా దాన్ని అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దాని ద్వారా మనం బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ డిఫిషియన్సీస్ మనం చాలా విషయాల్లో మన జనరల్ హాస్పిటల్ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కోవిడ్ మేనేజ్మెంట్లో మరి క్లినికల్ ఆస్పెక్ట్లో జనరల్ హాస్పిటల్ చాలా బాగా పనిచేసింది. మరి అందు గురించి ఈ రోజున మరి మనం ఆ ఫలితాలు చూడగలుగుతున్నాం. గత కొన్ని రోజులుగా చూస్తుంటే డెత్లు కూడా 0 వస్తున్నాయి, లేదా 1 లేదా 2 వస్తున్నాయి. సో దాన్ని బట్టి మేనేజ్మెంట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందని. సరే, కాస్త మనకు అక్టోబర్ తర్వాత సెప్టెంబర్ ఆగస్టులో పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉండడం, తద్వారా ఎక్కువ కేసులు మనకు రెఫర్ అవ్వడం, అప్పుడు మనం కాస్త బెడ్ అలాట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ అవన్నీ కూడా ఫేస్ చేసినప్పటికీ వాటన్నిటిని కూడా ఛాలెంజ్గా తీసుకొని అధిగమించాం. దానివల్ల మనకు కోవిడ్ పేషెంట్ మేనేజ్మెంట్లో కూడా ఒంగోలులో బిగినింగ్లో కాస్త ఇబ్బంది ఉన్నా తర్వాత అంతా బాగా చేశారనేది గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. సో అది ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి వస్తే ఓవరాల్గా రేపు కోవిడ్ అనేది ఇట్ వుడ్ బికమ్ రొటీన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హాస్పిటల్లో టోటల్గా కూడా పేషెంట్ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ దాకా టోటల్గా ఆన్లైన్లోనే ఉండాలి. దానికి అందరూ కూడా సహకరించండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జనరల్ హాస్పిటల్ని మిగతా జనరల్ హాస్పిటల్ కంటే భిన్నంగా ఇక్కడ మన దగ్గర జరుగుతుంది అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలా, మీ అందరికీ మంచి పేరు రావాలనేది నా ఉద్దేశం. సో అందువల్ల టెక్నాలజీని మనం గవర్నమెంట్ సర్వీసెస్లో ముఖ్యంగా హాస్పిటల్ మేనేజ్మెంట్లో సో 21,640 ఓపీలో మనం కంప్యూటర్ ద్వారా చేసామని చెప్తా ఉన్నారు. ఇది స్టెబిలైజ్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు మళ్ళీ అడిగాను నేను వచ్చిన తర్వాత, ప్రతి డాక్టర్ ఓపీలో కూర్చుంటే షేర్ చేసుకునే విధంగా కాకుండా ప్రతి డాక్టరు ఏదైనా ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ డెస్క్టాప్ నుండి పేషెంట్తో మాట్లాడి పెన్ వాడకుండా మరి కేవలం దాంట్లో చేయాలి. అందులో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నెట్వర్క్లో షేర్ అవ్వాలి ఒకరు అనేది అడిగాను నేను. సో దానికి ఇంకో 10 కావాలన్నారు. ఆ 10 కూడా ఇస్తానని చెప్పారు. మనకు కోవిడ్ సీజన్లో చాలా ఎక్విప్మెంట్ ఇచ్చారు సార్. డ్రగ్స్ చాలా ఇచ్చారు, ఎక్స్రేలు కొన్నాము, చాలా ఎక్విప్మెంట్ సాగు చేశారు గవర్నమెంట్ నుంచి. ఇలాంటి సాయం చేయకపోతే మనం చాలా కష్టపడేవాళ్ళం. యాక్చువల్గా కోవిడ్ కోసం నిర్మాణం చేసిన డిఎంఎఫ్ కింద ఈ హాస్పిటల్కి సంబంధించి చాలా ఎక్విప్మెంట్ అసలు ఏం నేనే పెట్టండి అని చెప్పి ప్రొవైడ్ చేశాం. మీకు మొబైల్ ఎక్స్టెన్షన్ కావచ్చు,
ద్వారా రీడ్ చేస్తారు కదా, నాకు తెలిసి మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి యూనిట్స్ డెస్క్ ఇదంటారు అవి 2-3 కొన్నాం మనం. మన హాస్పిటల్ 2 ఉన్నాయి. రేపు ఈ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఒకే హాస్పిటల్కి 2 చాలా ఎక్కువే కదా. మీకు ఇంకా సమస్య ఒక స్కాన్ ఉంది, గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నా. ఆ స్కానింగ్ వచ్చేస్తే మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సిస్టమ్ పెట్టారా? తర్వాత ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లో 3 పెట్టారు కదా, పెథాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ 3 ఉన్నాయి కదా. అక్కడ 4 ఉంటే చాలు అనుకున్నాం. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లో 3 సిస్టమ్ పెడదాం. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 2783 పాజిటివ్ కేసులు నమోదు. 3708 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 6690 మంది మరణించారు. ఇక జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలు ప్రకాశం భవనంలో ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు. ఒంగోలు రిమ్స్లో ఈ హాస్పిటల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, ఎముకలు, జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్. చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను, సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్, జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.